హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కందిపప్పు తోటకూర చేస్తున్నానండి. దానికోసం 150 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని ముందు త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కందిపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి వాటర్ అంతా వంపేసి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకోవాలండి. మొత్తం వాటర్ వంపేసాను. వంపిన తర్వాత వాటర్ అనేది పప్పు ఉడకటానికి పప్పు మునిగే వరకు పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి కడిగి తరిగి పెట్టుకున్న తోటకూర అండి, ఒక కట్ట. నేను ముందు కాళ్ళన్నీ తీసిన తర్వాత కడిగి అప్పుడు కోసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. ఆ విధంగా కట్ చేసి పెట్టిన తోటకూర వేసాను. ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, ఇవన్నీ వేసిన తర్వాత 1/2 కేజీ టమాటాలు. పప్పు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనం టమాటాలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ తోటకూరలు ఇంకా చాలా బాగుంటుందండి. అలా వేసిన తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు చిన్న గోలికాయ అంత చింతపండు, మీరు తినే టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. వేసి పసుపు, అలాగే కారం అండి. కారం కూడా ఈ పప్పు తోటకూరలో కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. అందుకని నేను 2 స్పూన్లు కారం వేసాను. 5-6 పచ్చిమిర్చి కూడా వేసాను. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్, ఆ కారం అనేది కొంచెం కిందకి దిగడానికి కొంచెం పైన వాటర్ పోసి మూత పెట్టాను. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించానండి. 5 విజిల్స్కి చాలా మెత్తగా బాగా ఉడికిపోయింది పప్పు. ఈ రకంగా ఉడికిన తర్వాత ఆ ప్రెషర్ అంతా పోయే వరకు ఉంచుకోవాలి, మూత తీయకుండా. ప్రెషర్ ఉన్నప్పుడు తీసామనుకోండి ఒక్కొక్కసారి డేంజర్ అవుతుంది. అందుకని చెప్పి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. నేను ముందుగా సాల్ట్ అయితే ఏం వేయలేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకుని ఒక 2 స్పూన్ల వరకు వేసాను. వేసి పప్పు గుత్తి పెట్టి కొంచెం మెదుపుకుంటే సరిపోద్ది. తోటకూర కొద్దిగా పప్పులో కలవాలి కదండి, అందుకని చెప్పి పప్పు గుత్తి పెట్టి బాగా మెదుపుకుంటే బాగుంటుంది. మొత్తం కలిసిపోతాయి టమాటాలు, పప్పు, అలాగే తోటకూర అన్నీ కలిసి అప్పుడు బాగుంటుంది పప్పు. ఈ రకంగా మెదుపుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. ఈ పప్పు తోటకూర చాలా టేస్టీగా వచ్చిందండి. ఇప్పుడు వేరొక బాండీ పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి. తాలింపులో పప్పు తాలింపుకి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం కచ్చపచ్చ దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, చివరిగా ఇంగువ. ఇంగువ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే మీరు ఆపేసుకోవచ్చు. నేనైతే ఇంగువ వేస్తానండి. ఇంగువ వేసుకుంటే మంచిది, అరుగుదల బాగుంటుంది. ఇంగువ కూడా వేసి మొత్తం కలిపెట్టి తాలింపును పప్పులో వేసుకోవటమే. పప్పు తోటకూర రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి.
నచ్చితే తప్పకుండా లైక్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ అండి.